బడికి వెళ్తాము, పొలం పనులకు రాము. ఈరోజు మాకు లెక్కల పరీక్ష ఉంది. అవునవునమ్మా, అక్క చెప్పింది నిజమే. ఈరోజు టీచర్ గారు అందరినీ తప్పకుండా రమ్మని చెప్పారు. అవునవును, నాకు తెలుసులే. కానీ ఈరోజు మన పొలంలో విత్తనాలు వేయడం చాలా ముఖ్యం. మన పొలంలో విత్తనాలు ఎలా వేస్తారో చూద్దురు. అది కూడా ఒక రకమైన చదువే కదా. మన పొలం గురించి, మన పంటల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ అమ్మ చెప్పింది నిజమే పిల్లలు. మీరు బడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మనకి పొలం పనులు చాలా ముఖ్యం. పరండి వెళ్దాం. నాన్న పరీక్ష. మీ టీచర్ గారికి నేను చెప్తాలే, పరండి. తూరుపు తెలవారింది, పడమట చేను పిలిచింది, ఉత్తరాన ఉరిమింది, దక్షిణాన కర్రెత్తు రంకేసి తూకింది. నాగళ్ళు పట్టరో రైతన్నా, సాగును మొదలు పెట్టరా చిన్నన్నా. ముసురు కమ్మింది, భూమి పదును తేలింది, ముసురు కమ్మింది, భూమి పదును తేలింది. జోడెత్తుల జోడు చూచి మాగాడి మురిసింది, జోడెత్తుల జోరు చూచి మాగాడి మురిసింది. ఆటమైన విత్తనాలు చల్లరవు రైతన్న, ఆటమైన విత్తనాలు చల్లరను రైతన్న. పుట్లు పుట్లు పండేను ఎత్తంగా బండ్ల పైన, పుట్లు పుట్లు పండేను ఎత్తంగా బండ్ల పైన. స్వాతి, ప్రకాష్, స్వాతి, ప్రకాష్, ఏమిటి రాము, పిల్లలు బడికి సరిగ్గా రావట్లేదేంటి? అంటే అది టీచర్, మాకు పొలం పనులలో సాయంగా ఉంటారని పంపటం లేదు టీచర్ అమ్మా. బడికి వెళ్ళకపోతే ఏమి నష్టం? స్వాతి, ప్రకాష్, మీకు చదువుకోవడం ఇష్టం లేదా? ఉంది టీచర్, కానీ అమ్మ నాన్నలకు పంట పనుల్లో సహాయంగా ఉంటుందని మమ్మల్ని బడికి పంపటం లేదు. మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలంటే మీరు బాగా చదువుకోవాలి కదా. చూడు శాంతి, మంచి విత్తనం వేస్తేనే మంచి పంట వస్తుంది. అలాగే మీ పిల్లలకి మంచి చదువు అందిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీకు తల్లి జ్ఞానమ్మ గారి గురించి తెలుసా? ఎవరు టీచర్ అమ్మా ఆమె? తల్లి జ్ఞానమ్మ గారు ఎప్పుడు చెప్పేవారు, భూమిని నమ్ముకున్నంత మాత్రాన జీవితం బాగుండదని, పిల్లలకు మంచి చదువు అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని. తల్లి జ్ఞానమ్మ గారు మీలాంటి వ్యవసాయం నుండే వచ్చింది. ఆ తల్లి కథ చెప్తాను, వినండి. మంచి విత్తు పడ్డది చూడు, గొప్ప వృక్షమై పెరిగెను చూడు. మంచి విత్తు పడ్డది చూడు, గొప్ప
వృక్షమై పెరిగెను చూడు. ఆ విత్తు ఫలించనుగా మన ఫిరంగి పురంపునందు. ఆ విత్తు ఫలించెనుగా మన ఫిరంగి పురంపునందు. జ్ఞానమ్మగ ఎదిగిన తాను ఇన్నయ్యకు భార్య ఆయను. జ్ఞానమ్మగ ఎదిగిన తాను ఇన్నయ్యకు భార్య ఆయను. ఆ ప్రభువు పిలుపును అంది, ఆ ప్రభువు పిలుపును అంది, కీళచ్చేరి చేరుకొనెను. ఆ ప్రభువు పిలుపును అంది, కీళచ్చేరి చేరుకొనెను. ఆడపిల్లల చదువుల కొరకు పాఠశాలలు స్థాపన చేసెను. ఆడపిల్లల చదువుల కొరకు పాఠశాలలు స్థాపన చేసెను. ఆ ప్రభువు వాక్యము పరిఢవిల్లగా సెయింట్ ఆన్సు సభను జ్ఞానమ్మ స్థాపించెను. మరి జ్ఞానమ్మ చల్లిన ఇత్తనాలు సస సరే సస ససగా సస సస మాగ మాగరి గారి సస సరే సస ససగా సస సస మాగ మాగరి గామ. సారమైన నేలపైన 5 విత్తులు చల్లెను తాను. ఒక విత్తుగా గతమ్మ అరుళమ్మలు నిలిచిరిగా. ఒక విత్తుగా మదర్ జోసెఫ్ వైద్య రంగాన సేవ చేసెను. ఒక విత్తుగా ఎలిజబెత్తు అన్నార్తుల ఆకలి తీర్చెను. ఒక విత్తుగా సువార్త బోధ సంఘంబును వ్యాప్తి చేసెను. ఒక విత్తుగా ఆమె వారసులు అందించంగా విస్తృతేవలు. ఆడబిడ్డలను చదివించంగా టీచర్లు. రోగులను స్వస్థత పరచగా డాక్టర్లు. దీనులను ఆదరించిన సేవకులు. పలు రంగాల నిస్వార్థులు జ్ఞానమ్మకు వారసులు. పలు రంగాల నిస్వార్థులు జ్ఞానమ్మకు వారసులు. సెయింట్ ఆన్స్ కన్యకమణులు, సెయింట్ ఆన్స్ కన్యకమణులు. నూరింతలుగా ఫలించెనుగా జ్ఞానమ్మ నాటిన విత్తనములు. నూరింతలుగా ఫలించెనుగా జ్ఞానమ్మ నాటిన విత్తనములు. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేకదేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు ప్రియుతులందరి యొక్క ప్రార్థనా సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా
మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదో తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మిమ్ము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మరి పులకించే మలయా మారుతమే వింజామరలు వీయగా, మరి పులకించే మలయా మారుతమే వింజామరలు వీయగా, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఏరువ బాలరెడ్డి శ్రీమతి లూర్దమ్మ దంపతుల 53వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ, శ్రీ బద్దే కమలాకర్ రావు శ్రీమతి కానుక మేరీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న బద్దే కానుక మేరీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని ప్రార్థిస్తూ బద్దే ప్రణీత్, ప్రత్యూష, దాసరి స్ఫూర్తి, జోయల్, ఎలిషా, షెరిల్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. చెంగల్పట్టు మేత్రాసనం శ్రీమతి తుమ్మ ఉషారాణి,
క్రీస్తు రాజురెడ్డి, వీరి కుమార్తెలు నేత్ర, పవిత్రులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, మంచి భవిష్యత్తు లభించాలని, మంచి ఉద్యోగంలో స్థిరపడాలని దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చెంగల్పట్టు మేత్రాసనం తర్చూరు విచారణ. తుమ్మ క్యాథరిన్ బేబీ జాన్సన్ రెడ్డి మరియు వీరి కుమార్తెలు లియోనా, షిక్తా, లివినాలకు మంచి భవిష్యత్తు మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చెంగల్పట్టు మేత్రాసనం తర్చూరు విచారణ. శ్రీమతి శుభ మరియు కస్పారెడ్డి కుటుంబంలోని వారందరికీ మంచి ఆరోగ్యములు, వీరి పిల్లలు డేవిస్, జెస్సికలకు మంచి భవిష్యత్తు, శ్రీమతి అమల, అంతోని రాజు గారులకు మంచి ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. సెయింట్ థామస్ చర్చ్. పుట్టినరోజు జరుపుకుంటున్న బత్తుల రవికిషోర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ. ఎలిజబెత్, మేరీ, స్వర్ణలత, మహిమ, రిత్విక, కిరణ్, ప్రశాంతి, అలోషియస్, వికెట్, తెరేసా, ఓగయాసి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రావిపాడు విచారణ. ఈరోజు 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎద్దనపల్లి ఇగ్నేషియస్ జో అథర్వ్ చౌదరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు పృథ్వీ, రజిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు తర్వాత వచ్చేటువంటి సోమవారం ఈరోజు మనం మరియ మాతను శ్రీసభ మాతగా కొనియాడుతూ ఉన్నాం. మరి అదే కోణంలో ఈరోజు దైవ సేవకురాలైనటువంటి జ్ఞానమ్మ వినూత్నమైనటువంటి నాయకత్వం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ మాత జీవితంలో చూసినట్లయితే ఆమె క్రీస్తు ప్రభువుకు తల్లి. మరి మనందరం కూడా విశ్వాస సంఘం అంతా కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క అవయవాలు కాబట్టి ఆ అవయవాలకు ఆధ్యాత్మిక తల్లి ఆ మరియమ్మ. కాబట్టి ఈరోజు ఒక సంఘంగా ఏర్పడ్డటువంటి ఈ యొక్క విశ్వాస సంఘానికి ఆమె తల్లిగా, మరి శ్రీసభ తల్లిగా, క్రీస్తు ప్రభు దేవుని తల్లిగా మనందరూ కూడా ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి అడుగు జాడల్లో ఆ తల్లి యొక్క విలువల ప్రకారం మనం జీవించినట్లయితే మనము తగిన బిడ్డలుగా జీవించగలుగుతాం. కాబట్టి మనం ఈ యొక్క పూజ ఆరంభంలో మనం చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఆ యొక్క దేవుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని, గావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఏల చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపముకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. అన్న ఇట్లు ప్రార్థించెను. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను, నేను శత్రువులను అపహసించెదను. ప్రభు, నేను నీ రక్షణమును గాంచి సంతసించెదను. అందరూ, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. ప్రభువు వలె పరిశుద్ధుడెవడు లేడు. ప్రభు, నీవు తప్ప ఇక ఏ దేవుడు లేడు. మన దేవుడు వలె బండ వంటి ఆశ్రయదుర్గము వేరే లేదు. కలవారు కూటికై కూలికి పోయిరి, ఆకలిగొనిన దరిద్రులు అన్నము పడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను, సంతానవతి బిడ్డలను కోల్పోయెను. అందరూ, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. చంపువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే, పాతాళమున కొనిపోవాడు పైకి కొనువచ్చువాడు ప్రభువే. ధనికుని చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే, అనగద్రొక్కువాడు అతిశయింపజేయువాడు ప్రభువే. అందరూ, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి బిచ్చగాండ్రను పెంటప్రోగుల మీద నుండి పైకి లేపి గౌరవము గల ఆసనములొసగి గొప్పవాండ్ర సరసన కూర్చుండబెట్టినది ప్రభువే. జగత్తునకు పునాదులు నిలిపి లోకమును ఆ పునాదులపై నిలిపినది ప్రభువే. అందరూ,
నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. మధుర సంగీతము నీ వాక్యము నా జీవన వేదము. నీ నామము నా మధుర సంగీతము నీ వాక్యము నా జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు. ఇందువలనే సైనికులు ఇట్లు చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్య యగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూసి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మరియ మాతను శ్రీసభ తల్లిగా కొనియాడుతూ ఉన్నాం. మనం ఈ పండుగ ఎక్కువగా జరుపుకోము, చాలామందికి కూడా తెలియదు. శ్రీసభ మాత ఇది 1964 సంవత్సరంలో చాలా ప్రాముఖ్యతలోనికి వచ్చింది. అంతవరకు ఆమెను ఈ బిరుదుతో పిలవలేదా అంటే పిలిచేవారు. మనం పునీత ఆంబ్రోసు, పునీత 14వ బెనెడిక్ట్ గారు, పునీత లియో 13, అదేవిధంగా పోప్ పాల్ 6, వీరందరూ కూడా మరియ మాతను శ్రీసభ మాతగా కొలిచారు, కొనియాడారు, పిలిచారు. కానీ 1964 సంవత్సరంలో అధికారపూర్వకంగా మరియ మాతను శ్రీసభ మాతగా, దాన్ని మనం గమనించినట్లయితే లాటిన్లో మాతెర్ ఎక్లేసియే, మేరీ మదర్ ఆఫ్ ద చర్చ్ అని అంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన ఫ్రాన్సిస్ పాప గారికి దగ్గరికి వచ్చినట్లయితే వారు ఈ పండుగను ఎప్పుడు చేసుకోవాలి అని ఒక నిర్ణయం చేశారు. పెంతెకోస్తు అయిన వెంటనే సోమవారం రోజు ఈ మరియమాత పండుగను మరియమాత శ్రీసభ మాత అని కొనియాడాలి అని ఆయన ఈ పండుగను ఉద్దేశించారు. మరి ఎందుకోసం అంటే పెంతెకోస్తుకి మరి మరియమాత శ్రీసభ మాత అనటానికి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే,
పెంతెకోస్తు రోజున శిష్యులు మరియమాత ఒక చోట చేరి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే వారందరిపై పవిత్రాత్మ వచ్చింది. ఆ పవిత్రాత్మ రావటంతో స్త్రీ సభ జన్మించింది. ఆ స్త్రీ సభ జన్మించింది కాబట్టి ఆ స్త్రీ సభకు ఒక తల్లి కావాలి. అందుకోసమని ఆ అర్థవంతంగా ఉండాలని ఫ్రాన్సిస్ పాపు గారు ఈ యొక్క సోమవారం పెంతెకోస్తు కాగానే సోమవారాన్ని ఈ పండగ కొనియాడమంటూ ఉన్నారు, స్త్రీ సభ మాత అని. ఎందుకోసమంటే మనందరూ కూడా ఆధ్యాత్మిక మాత మనకు కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సందర్భంలో ఓ చిన్న పాప పుట్టింది, కొద్దిగా పెద్దగా అయింది. అటు తర్వాత స్కూల్కి వెళ్తుంది కానీ ఆ పాపను చూసి అందరూ కూడా గేలి చేస్తున్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పాపకు ఒక చెవు మామూలుగా ఉంది, ఇంకో చెవు మటుకి చాలా చిన్నగా ఉంది. అయితే ఆ పాప చిన్న చెవిని చూసి అందరూ కూడా ఎలక చెవి అని ఎప్పుడు గేలి చేస్తున్నారు. ఎవరు చూసినా నవ్వుకుంటూ, ఇదిగో ఈ పాపకు ఎలక చెవి ఉంది, చూడు ఎంత చిన్నగా ఉంది అని నవ్వుతూ ఉన్నారు. ఇక ఆ పాప ఇంటికి వచ్చి ఏడవటం, అమ్మతో చాలా దుఃఖంతో ఉండటం, ఇవన్నీ బాధపడుతూ ఉంది. ఇక అలాగే ఎదుగుతూ ఉంది. ఇక ఈ పాప యవ్వనస్తురాలయ్యింది. అటు తర్వాత ఇక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, నేను అందంగా లేను, చాలా వికారంగా ఉన్నాను, నా ఒక చెవి మామూలుగా ఉంది, ఇంకో చెవి చిన్నగా ఉంది, నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని ఎప్పుడు కూడా అమ్మతో బాధ చెప్తుంది. ఇక ఒకరోజు డాక్టర్ గారు ఆపరేషన్ సిద్ధం చేసి ఆమెకు ఒక మంచి చెవిని పెట్టారు. ఇక ఆపరేషన్ తర్వాత ఆమె అద్దంలో తన చెవిని చూసుకుంటుంది. 2 చెవులు చాలా చక్కగా ఉన్నాయి, ఇక అందంగా ఉంది. ప్రేమలో పడ్డది, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పాప ఇక తన అత్తగారి ఇంటికి వెళ్తూ అమ్మను ఒకసారి కౌలించుకోవాలని అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆ విధంగా చెయ్యి తాకగానే అమ్మ ఉన్నటువంటి ఆ వెంట్రుకలు చెవి నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మకు చెవి లేదు. అప్పుడు వెంటనే గ్రహించుకొని ఆ బిడ్డ ఏడ్చింది, అమ్మా నీ చెవిని నాకు త్యాగం చేశావు, చూడు నువ్వు వికారంగా ఉన్నావు కానీ నాకు అందాన్ని ఇచ్చావు అని ఆ బిడ్డ ఏడవటం మొదలుపెట్టింది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి ప్రేమే మరియ తల్లి ప్రేమ స్త్రీ సభ పట్ల. అందుకోసమని మనం బైబిల్ ఆధారంగా చూసినట్లయితే ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మరియ తల్లి, నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటం ఎంత భాగ్యము అని ఎలిజబెత్ అమ్మ బిగ్గరగా ఎలుగెత్తి చాటింది. అక్కడ ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని నా ప్రభువు తల్లి అన్నది. ఇక్కడ నా ప్రభువు తల్లి అంటే ఇక్కడ మనందరం కూడా ఆ యొక్క ప్రభు యొక్క అవయవాలం, అంటే స్త్రీ సభ అంతా కూడా ప్రభు యొక్క అవయవాలు కాబట్టి ఆ తల్లి ఆ ప్రభువుకు తల్లి అయినట్లయితే మనందరూ కూడా తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, అటు తర్వాత మనం కానాపల్లిలో వివాహంలో చూసినట్లయితే అక్కడ ఒక కుటుంబానికి తల్లి అయింది. ఎందుకంటే అక్కడ ద్రాక్షరసం తక్కువ అయినట్లయితే కుటుంబం అంతా కూడా అవమానం పాలయ్యేది. అలా కాకుండా ఆ తల్లి దగ్గరగా ఉండి వారికి ద్రాక్షరసాన్ని సమకూర్చింది. చూడండి, అక్కడ ఒక గృహానికి ఒక మరియ తల్లి తల్లిగా వ్యవహరించింది. అదేవిధంగా శిలువ క్రింద ఈరోజు వార్తలు చదివాం. శిలువ క్రింద అక్కడ ఒక స్త్రీ అని సంబోధించారు, అమ్మ అని సంబోధించలేదు. యేసు ప్రభు మరియ మాతను అమ్మ అనలేదు, స్త్రీ అన్నారు. ఎందుకోసం అంటే అమ్మ అంటే తన యొక్క మాతృప్రేమ లేకుంటే శారీరక సంబంధం గురించి తెలియజేస్తుంది. అంటే శారీరకంగా అమ్మ,
కాబట్టి స్త్రీ అనటంలో అందరికి కూడా అమ్మ. ఈ యొక్క జగత్కే ఈమె అమ్మ అని సంబోధించడానికి అక్కడ స్త్రీ అని వాడటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ మరియ తల్లి యొక్క ఉత్సవాన్ని, పండగ, అది శ్రీసభ మాతగా కొనియాడుతున్నాం. మరి ఈ యొక్క సందర్భంలో శ్రీసభలో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు అమ్మ కావాలి. అమ్మ యొక్క సుగుణాలు మనం పాటించాలి. అమ్మ సుగుణాలు ఏంటి? ఆ మరియ తల్లి సుగుణాలు ఏమిటి? ఆమె యొక్క ప్రార్థన, పవిత్ర జీవితం, తర్వాత దేవుణ్ణి విధేయించడం, ఇలాంటివన్నీ కూడా గొప్ప సుగుణాలు. కాబట్టి పిల్లలమైనటువంటి మనం, శ్రీసభ అయినటువంటి మనం, క్రీస్తు ప్రభు యొక్క అవయవాలు అయినటువంటి మనం ఈ యొక్క సుగుణాలు, ప్రార్థన, విధేయత, దేవుని మీద ఆధారపడటం, ఇవన్నీ కూడా చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అలా చేసినప్పుడు నిజంగా ఆ మరియ తల్లి బిడ్డలంగా మనందరం కూడా గర్వపడవచ్చు. మరి ఈరోజు మనం దైవ సేవకురాలైనటువంటి జ్ఞానమ్మ జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే ఆమెలో ఒక మంచి సుగుణం, ఆమె సుగుణం ఏమిటి అంటే వినూత్నమైనటువంటి నాయకురాలు. అంటే ఇక్కడ వినూత్నమైనటువంటి అంటే ఇన్నోవేటివ్, అంటే ఏదో మామూలుగా నాయకత్వం కాదు. ఆ నాయకత్వంలో ప్రత్యేకత ఉంటుంది, దాన్నే కొత్తదనం ఉంటుంది. ఆ కొత్తదనం ఏమిటి అంటే ఆమెకిచ్చినటువంటి ఆ అధికారంలో సేవను కనుక్కుంటుంది. ఆమెకిచ్చినటువంటి ఆ బాధ్యతలో ప్రేమతో వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఆమె జీవితాన్ని మనం చూసినట్లయితే ఈ కాలంలో ఒక నాయకుడు అంటే అధికారం చలాయించేవాడు. కొన్నిసార్లు దురసానిగా ఉంటారు, ప్రభువులుగా ఉంటారు, నియంత పాలన చేస్తూ ఉంటారు, శాసించే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా అధికారాన్ని చూయించుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం దైవ సేవకురైనటువంటి జ్ఞానమ్మ జీవితాన్ని చూస్తే ఆమె ఆ అధికారాన్ని, తనకిచ్చినటువంటి పనిని ప్రేమతో స్వీకరించింది. అందరికీ తన యొక్క ప్రేమను పంచింది. ఆ వినూత్నమైనటువంటి నాయకత్వం ఎలా అంటే ఆమె అక్కడ ఉన్నటువంటి పిల్లలు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు, బాలికలు, వారికి చదువు లేదు. అలాంటి సమయంలో ఒక నూతనమైనటువంటి ఆలోచన, ఈ ఆడపిల్లలు చదువుకుంటే ఎంత బాగుంటుంది, ఆడపిల్లలకు స్కూళ్ళు మనం ఆరంభిస్తే ఎంత బాగుంటుంది, ఇది వినూత్నమైనటువంటి ఆలోచన. అందుకోసమని ఈ యొక్క సభ, పునీత అన్నమ్మ గారి సభ ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఆమె అడుగుజాడల్లో నడుస్తూ పునీత అన్నమ్మ గారి సభ, మరి ముఖ్యంగా ఆ పునీత దైవ సేవకురాలైనటువంటి జ్ఞానము యొక్క ఆలోచన రీతిలో ఆమె యొక్క సుగుణాలు పాటించి మన సిస్టర్లందరూ కూడా ఎంతో గొప్పగా జీవిస్తున్నారు. వారికి కూడా ఈ వినూత్నమైనటువంటి నాయకత్వపు విలువలు వారికి కూడా కలగాలని, ఆమె అడుగు జాడల్లో నడవాలని మరి ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. అదేవిధంగా మరియ మాత శ్రీ సభ తల్లిగా ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ఆ మరియ తల్లి వలె ప్రార్థన, ప్రేమ కలిగి మరి ఎప్పుడు కూడా దేవునిపై ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దయగల మా తండ్రి, ప్రభు సర్వేశ్వర, ఈ సమయాన మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మా పాపగారిని, మేతురాళ్ళను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, మరి మీ సేవ చేయటానికి అంకిత జీవితం జీవిస్తున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారు ఎక్కడైతే మీ స్వార్థను బోధిస్తూ ఉన్నారు, దైవరాజ్య వ్యాప్తిని చేస్తున్నారు, వారందరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సిబ్బందిని ఆశీర్వదించండి.
వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఎందరో ఆర్థికంగా ఆధ్యాత్మికంగా దివ్యవాణి అభివృద్ధి జరగాలని సహాయం చేస్తున్నారు. వారందరినీ కూడా దీవించండి. ఈరోజు తమ ఉద్దేశాలకై పూజను పెట్టించు వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము దైవ సేవకురాలైనటువంటి జ్ఞానమ్మ ఆమె వినూత్నమైనటువంటి నాయకత్వం ఆలోచన చేసి ఉన్నాము. ఆమె వలె ప్రతి ఒక్కరు కూడా జీవించి, మరి ముఖ్యంగా అన్నమ్మ గారి సభలో జీవించే విధంగా వారందరూ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ధ్యానించిన విధంగా మరియ మాత శ్రీ సభ తల్లి అని ధ్యానించి ఉన్నాం. ఆమె ఏ విధంగా అయితే ప్రార్థన జీవితం, పవిత్ర జీవితం, విధేయించినటువంటి జీవితం జీవించిందో, అలాగే బిడ్డలమైన మేము అలాంటి రీతిలోనే జీవించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాను. ఓ మరియ తల్లి, ప్రతి కుటుంబాన్ని మీ యొక్క ప్రార్థనలతో దీవించండి. అదేవిధంగా భార్య భర్తలను ఆశీర్వదించండి, పిల్లల్ని దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ఎవరైతే ఒంటరితనాన్ని, వృద్ధాప్యాన్ని బాధపడుతున్నారో వారందరిని కూడా ఆశీర్వదించి వారికి శక్తిని, బలాన్ని ఇవ్వమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది, వసుధను బ్రోచు వేదముకై ఊపిరినివ్వాలనుంది. తిమిరములో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణము బదులైనా, ఎన్నెన్నో ఆటంకములన్నీయు వెంటాడినను యేసువా, తొలగిపోను నీ పదమున మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపరములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించునుగాక.
మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతము ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎంటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును.
వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతెలిగ మరే మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురానుబంధాల ఈ విందు, మమతానురాగాల
మధురానురాగాల ఈ విందు పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు మనుజాలి రక్షింప ఈ విందు మదిలోన వెలసిన ఈ విందు మనుజాలి రక్షింప ఈ విందు మదిలోన వెలసిన ఈ విందు జీవమొసగే జీవాహారం సత్యదేవుని ప్రేమదానము జీవమొసగే జీవాహారం సత్యదేవుని ప్రేమదానము అమరచరులు ఆత్మబలము అమరచరులు ఆత్మబలము ప్రేమ పండించి ప్రభుని భోజము ప్రేమ పండించి ప్రభుని భోజము పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు మనుజాలి రక్షింప ఈ విందు మదిలోన వెలసిన ఈ విందు మనుజాలి రక్షింప ఈ విందు మదిలోన వెలసిన ఈ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి, మీ గాయం లోపల నన్ను దాచుకొనండి, నేను మీ మెడబాయినట్లు చేయకండి, దుష్టచేతుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దీనదాసి అమ్మా జ్ఞానమ్మా, దీనదాసి నీ నామమే శరణము, నీ తలపే మార్గము, నీ నామమే శరణము, నీ తలపే మార్గము, నీ మా
సమయము వందనం శుభ వందనం అమ్మా జ్ఞానమ్మా దీనదాసి. దేవుని వెలుగు దివ్యగా అవనిలో మాకై మార్గదర్శిగా దేవుని వెలుగు దివ్యగా అవనిలో మాకై మార్గదర్శిగా నిండు జీవనం మాకు వసగి దేవుని మహిమను కొనియాడి నిండు జీవనం మాకు వసగి దేవుని మహిమను కొనియాడి సేవా సాధనమా వందనం శుభ వందనం అమ్మా జ్ఞానమ్మా దీనదాసి అమ్మా జ్ఞానమ్మా దీనదాసి. సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మహిళా కళాశాల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ సంస్థ దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారు స్థాపించిన సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాసు వారిచే నడుపబడుతోంది. ఈ కళాశాల చెన్నై కోల్కతా హైవే, పల్నాడు జిల్లా, గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు గ్రామం పరిధిలో రహదారి మాత పుణ్యక్షేత్రం పక్కన పర్వతాలు మరియు పచ్చదనంతో ప్రశాంతమైన మరియు సుందరమైన వాతావరణం మధ్య నిర్మితమై ఉంది. మా దగ్గర ఇంటర్మీడియట్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీలతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు. మా దగ్గర డిగ్రీ కోర్సులు బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బిఏ ఆనర్స్ స్పెషల్ ఇంగ్లీష్, బిఏ ఆనర్స్ ఇంగ్లీష్ సైకాలజీ కలవు. మరియు మా వద్ద ఎంసెట్, జేఈఈ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ మా ప్రత్యేకత. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులతో పాటు అత్యాధునిక కంప్యూటర్లు, లాబొరేటరీ సదుపాయం కలదు. హాస్టల్ మరియు బస్సు సదుపాయం కలదు. సెయింట్ యాన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ అండ్ డిగ్రీ మహిళా కళాశాల ఎడ్లపాడు. అడ్మిషన్ల కొరకై సంప్రదించండి. సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాస్ 8121920461 9578495457. ఈమెయిల్ saintans1958@gmail.com.